దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము అవసరమైనది ఒక్కటే, రెండవ భాగమండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 41 వచనం ప్రకారం. నిన్నటి దినమున మరియా, మార్తా ఏమేమి ఏర్పరచుకున్నారో, దేనికి ప్రాధాన్యతనిచ్చారో, దాని గురించి యేసుక్రీస్తు వారిని ఏ విధముగా వారితోటి మాట్లాడారు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. రెండవ భాగంలో నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని ప్రభు మనలను ఆహ్వానిస్తున్నారండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అంటున్నారండి. అదియే మనకు కావలసినది, అవసరమైనది, అదియే ఉత్తమమైనది, అదియే మరియ ఏర్పరచుకున్న యేసయ్య పాద సన్నిధండి. అందుకే ప్రభువు మెచ్చుకొని ఆమెను ఆశీర్వదించారండి. ప్రభువుచే ప్రశంసింపబడిందండి మరియ. సువార్త సుపరిమళంతో పాటు తన జీవిత సుగంధాన్ని వెల్లడించేలాగా వ్యాప్తి చెందించిందండి ఆమె యొక్క పేరు. అట్టి ఉత్తమమైనది ఆమె యొద్ద నుండి తీసివేయబడలేదని గొప్ప అభయాన్ని పొందుకుందండి. అనంతమైన రక్షణ భాగ్యాన్ని అందుకుందండి. అట్టి గొప్ప రక్షణ భాగ్యాన్ని అందుకోవాలంటే ఏమి చేయాలో పరిశుద్ధ గ్రంథమే మనకి బోధిస్తుందండి. మొదటిగా ప్రభు బోధ వినుట ద్వారా రక్షణ. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను మనకు దృఢపరచబడినను. కనుక రక్షణ భాగ్యము ప్రభు బోధించడం ద్వారా ఆరంభమగుచుండగా అట్టి గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినచో తప్పించుకొనలేమని వాక్య హెచ్చరికండి. అట్టి ఉత్తమమైన దానిని మరి ఏర్పరచుకుందండి. రెండవదిగా వాక్యమును ధ్యానించుట ద్వారా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఎప్పుడైతే వాక్యమనే పాలను లేదా ఆత్మ సంబంధమగు పాలను అనగా వాక్యమును ఆపేక్షిస్తామో ధ్యానిస్తామో అప్పుడే రక్షణలో ఎదగగలుగుతామండి. నాడే సమస్తమైన దుష్టత్వాన్ని, కపటాన్ని, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానుకోగలుగుతామండి. మూడవదిగా ప్రార్థించుట ద్వారా రోమాపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ప్రభువు నామమును బట్టి ప్రార్థించువాడెవడో వాడు రక్షింపబడును అని పౌలు గారు రోమాపత్రిక ద్వారా సెలవిస్తున్నారండి. ప్రార్థిస్తున్నామా? ప్రార్థనలో పరలోక ద్వారాన్ని తెరిచే తాళపు చెవి కదా మన ప్రార్థన. నాలుగవదిగా విశ్వాస ద్వారా రక్షణ. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం ప్రకారం ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షింపబడుదురు అని చెప్పిన పౌలు, శీలలు చెరసాల నాయకునికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించగా అందరూ విశ్వసించి రక్షణలోనికి నడిపించబడ్డారు. అంతేకాక యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ప్రకారము ఈ వాక్యము విశదీకరిస్తుందండి. ఐదవదిగా ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చుట. మనుషుడు హృదయంలో విశ్వసించిన దానిని రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలండి. రోమపత్రిక 10వ అధ్యాయము 10వ వచనం ప్రకారం సమరయ స్త్రీ అదే పని చేసిందండి. ఆరవదిగా పైనున్న వాటిని వెతకడం ద్వారా. మీరు పైనున్న వాటిని వెతుకుడని, భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుకొనవద్దని పౌలు భక్తుడు కొలసి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలలో చెప్పారండి. ఎందుకనగా అక్కడ అనగా పైన క్రీస్తు దేవుని కుడిపార్శ్వం కూర్చుని ఉన్నాడు. కనుక క్రీస్తును కనుగొనాలంటే ఆయన మనకు దొరుకు కాలం నందే వెతకాల. ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోవాలని చెప్తున్నారండి అని పరిశుద్ధ వాక్యం ఉపదేశించినట్లు మరియ ఆయన సమీపంగా ఉన్నప్పుడే వెతికిందండి. బోధ విన్నదే రక్షణ భాగ్యం పొందుకుందండి. బిడ్డలారా, విశ్వాసులారా, భక్తులారా, ప్రభు తన ఉచిత కృపచేతనే మనలను అలంకరించిన మరొక నూతన సంవత్సరం అనే దయాకిరీటంన మనము ఎట్టి దానిని ఏర్పరచుకుంటున్నామో ఆలోచించుకుందామండి. ఏ విషయంలో తొందర వ్యాకులపాటుతో మార్తా వలె సణుగుతున్నామో పరిశీలించుకుందామండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే దేవుడు యేసును పంపించారు. ఆ అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి వెంబడించిన నాడే నిత్య జీవపు రక్షణలోనికి నడిపించబడతాడు. అట్టి సత్యాన్ని గ్రహించిన మరియ యేసు పాదాల చెంత ప్రభువుని ఆయన బోధన వింటూ అవసరమైన ఉత్తమమైన దానిని ఏర్పరచుకుందండి. అలాగని మార్తమ్మను మనం చిన్న చూపు చూడరాదండి. ఎందుకనగా ఆమె ప్రభువును ప్రేమించి ఇంటికి వచ్చిన అతిథికి
ఆతిథ్యం ఇవ్వాలనుకోవడంలో తప్పు లేదు కదండి. కానీ ప్రభు మాట ప్రకారం అవసరమైంది ఒక్కటే, అది శారీరక భోజనం కాక ఆధ్యాత్మికమైన భోజనం. అదే ఉత్తమమైనది, అదే మరి ఏర్పరచుకున్నదండి. నేడు నీవు నేను మనమందరం కూడా మన జీవితాలలో ఎట్టి దానిని ఏర్పరచుకుంటున్నామో ఒక్కసారి పరీక్షించుకొని ఉత్తముడని రుచి చూచి తెలుసుకుందామండి. అట్టి ఉత్తముడైన ప్రభు అందించే రక్షణను ఏర్పరచుకున్నట్లయితే ఆయనకే ప్రథమ స్థానం ఇచ్చే ఆ ఉత్తమమైన దానిని మన ఎత్తు నుండి తీసివేయబడదు అని ప్రభు అభయమిస్తున్నారు. అట్టి ఉత్తమమైన అవసరమైనది ఏర్పరచుకున్నటకు ప్రభు తన కృప మనందరికీ దయచేయుగాక. ఆమేన్.